హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. నేనైతే ఇంతకు ముందు వీడియోలో కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. అది చూసారంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కొత్త వారైనా సరే ఈజీ మెథడ్లో కట్ చేసి కుట్టేయగలుగుతారనమాట. ఇప్పుడైతే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే మనం లైనింగ్ని మెయిన్ క్లాత్ని జాయింట్ వేసుకోవాలండి. అది మీరు మిషన్ మీద వేసుకున్నా సరే, లేదంటే ఇలా గమ్ పెట్టుకున్నా బాగుంటుంది. నేనైతే ఇలా గమ్ పెట్టి జాయింట్ చేసేస్తాను. ఓకేనండి. చూడండి, ఇది మనకి ప్రిన్సెస్ కట్ కదా, ఇలా వస్తుందన్నమాట. మనకి ఇలా వచ్చినప్పుడు ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి. లేదంటే ఇలా ఎదురెదురుగా పెట్టుకొని ఈ విధంగా గమ్తో జాయింట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందామండి. చూడండి, బ్యాక్ పార్ట్లో ఇక్కడ మనకి నడుము పట్టి వస్తుంది కదా, దానికోసం ఈ విధంగా వెడల్పుగా 2 ఇంచుల క్లాత్ అనేది తీసుకోండి, 2 పీసులు. ఫస్ట్ మనము ఇక్కడ డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మార్కింగ్ వేస్తున్నాం కదా, డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఫస్ట్ అయితే మనము డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా నేర్చుకున్నారంటే బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ అయితే వస్తుందండి. కొత్తవారైతే మీరు స్టార్టింగే మంచిగా నీట్గా కుట్టడం నేర్చుకున్నారు అంటే మీకు ఇంకా మిగతా బ్లౌజులు అన్నీ కూడా అలాగే వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా రిమార్క్ రాకుండా ఈ విధంగా మనం వేసుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా వేసుకోవాలి. ఇక్కడ మనము 1/2 ఇంచ్ క్లాతే పట్టాలండి. మనం ఎందుకంటే మార్కింగ్ వేసినప్పుడు కూడా 1/2 ఇంచే వేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా 1/2 ఇంచే పట్టాలి. ఇలా వేసేసాం కదా, ఇప్పుడు మనకి నడుము పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 పీసులు తీసుకున్నాం కదా, ఒకదానితో ఒకటి ఈ విధంగా పెట్టేసి జాయింట్ వేసుకోండి. ఫస్ట్ ఇలా జాయింట్ వేసుకున్నాక ఒకవైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన వేసి మనము జాయింట్ వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు రాంగ్ సైడ్ కిందకు ఉండాలి, రైట్ సైడ్ పైకి ఉండాలి. ఈ పట్టి వచ్చేసి మనము స్టిచ్ చేసాం కదా, ఇది రాంగ్ సైడ్ అనమాట. రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ జాయింట్ వేసినప్పుడు మనం 1/2 ఇంచ్ క్లాత్ అయితే విడిచిపెట్టుకున్నామంటే 1/2 ఇంచే పట్టాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఫిల్స్ వచ్చే దగ్గర ఈ పీస్ని కూడా చిన్న ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా రబ్ చేశాక ఈ చివర మనకైతే కుట్టు వేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ మీదే కుట్టు వేసుకోవాలండి, మెయిన్ పీస్ మీద కాదు. చూడండి, ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటువైపుకి తిప్పేసుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ వేశాక దీనిపైన లూజ్ కుట్ అనేది ఈ సెంటర్లో వేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ చేశాక మళ్ళీ ఇప్పేవచ్చు. బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నప్పుడు ఈ విధంగా చెక్ చేసుకొని రెడీ చేసుకోండి. చూడండి, ఈ విధంగా వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాక ఇటువైపున క్లాత్ వచ్చేసి ఇటువైపున పెట్టేసేయండి. ఇటువైపున క్లాత్ ఇటువైపు పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా మనకి జాయింట్ వస్తుంది కదా, మీరు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా పిన్స్ తీసేసుకొని ఇప్పుడు మనకి ఇటువైపు నుంచి ఇలా మనం జాయింట్ చేసుకోవాలి కదా, ఈ రెండింటిని ఒక పిన్ పెట్టేసుకోండి. ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ ఇది కుట్టేసుకోండి. ఓకేనా? మనకి చిట్కా అయితే కనిపిస్తుంది కదా, మనం ఇది జాయింట్ చేసినప్పుడు ఈ రెండు ఇలా ఎదురెదురుగా రావాలన్నమాట. దీన్ని ఇటువైపుకి తిప్పేసుకోండి. ఇది వచ్చేసి ఇక్కడ సెంటర్లో మనకి టాకా కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ మనకి టాకా ఉంది, ఇక్కడ ఉందన్నమాట. ఈ రెండింటిని ఇలా మధ్యలో పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఇలా వెళ్ళాలి. చూడండి, కరెక్ట్గా సరిపోయింది కదా. ఇక్కడైతే మనము ఒక పాదం ఇంచు ఖర్చు అయితే పట్టేసుకోవాలి. స్టార్టింగ్లో రబ్ చేసేసుకోండి. చూడండి, కరెక్ట్గా వచ్చిందనమాట, అలా రావాలి. ఏది కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా వేసాం కదా, కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా గోర్లతో కొంచెం రబ్ చేసుకున్నాము అంటే ఇంకా నీట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఈ విధంగా అయితే మనం కుట్టేసాము. ఇంకొక పీస్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి.
ఈ పీస్ని కూడా తీసేసుకొని పిన్ తీసేసి ఇలా కుట్టుకోండి. దీన్ని ఇటువైపుకి పెట్టేసుకొని ఇలా రావాలి కదా మనకి, ఇలా పెట్టేసుకోండి. మీకు ఎటువైపు నుంచి వీలైతే అటువైపు నుంచి కుట్టేసుకోండి. ఓకేనా? ఇలా సెంటర్‌లో పెట్టేసుకొని ఈ కింద నుంచి కుడుతున్నాను ఇప్పుడు నేను. ఇంకో కుట్టు వేసుకోవాలి. సో, వేసేసాం కదా! మళ్ళీ ఇటువైపున తిప్పేసుకొని ఇలా రబ్ చేసేసుకోండి. ఇలా కుట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ సెంటర్‌లో మనకి టాకాలనేవి వేసుకోవాలండి. అంటే సెంటర్ డాట్స్ అనేవి మనం ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. పట్టుకోవచ్చు, పట్టుకోకపోయినా ఇలాగే కూడా కుట్టేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్స్ ఏమి వేయలేదు. మీరేం చేస్తారంటే ఒకవేళ వేసేటట్టుగా ఉంటే ఇలా వేసుకోండి. పైన ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో ఈ విధంగా కుట్టు వేసేసుకోండి. రెండో వైపున కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా! ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసుకోవాలి. ఇలా చూడండి, ఉక్స్ పట్టి, కాజా పట్టి వేయడం కోసము ఈ విధంగా మనకి కాజా పట్టీకొచ్చేసి 2 ఇంచులు వెడల్పున్న క్లాత్ తీసుకోండి. ఉక్స్ పట్టీకి 1.5 ఇంచు ఉన్నా పర్లేదు. ఫస్ట్ అయితే కాజా పట్టీనైతే వేసుకుందాం. చూడండి, ఇదొచ్చేసి ఈ విధంగా మనకి క్లాత్ అనేది ఇలా కింద వైపున పెట్టేసుకొని దీనిపైన పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి, హాఫ్ ఇంచు మార్జిన్‌తో కుట్టుకుంటూ రావాలి. రెండో వైపున కూడా ఈ విధంగా అంటే చూడండి, ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని ఈ క్లాత్‌ననేది ఇలా 2గా ఫోల్డింగ్ చేసి కొంచెం ఈ విధంగా ఇలా మొత్తానికి ఫోల్డింగ్ వేసేయకుండా ఇలా కొంచెం గ్యాప్ విడిచిపెట్టేసి ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ పైకుంది కదా! దీనిపైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా మీరు జాయింట్ చేసుకున్నారంటే మీకు 2 ఒకే వైపుకి రాకుండా దేని వైపుకి అదొస్తుందనమాట. మళ్ళీ చూడండి, ఈ విధంగా పైకి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా పైన ఇలా ఒక ఫోల్డింగ్ వేసేసి మళ్ళీ ఇంకో డబుల్ ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం కుట్టు కనిపిస్తుంది కదా! ఈ కుట్టు పైకి రావాలనమాట ఈ ఫోల్డింగ్ అనేది. ఈ కుట్టు వేసినప్పుడు కూడా ఈ చివర వేసుకోవాలి. దీన్ని ఇవతల వైపుకి ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని ఇక్కడ మనం కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయండి కింద పైన. మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా! దీన్నొచ్చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి లోపల వైపుకి ఫోల్డింగ్ వేసుకోవాలి. చూడండి, ఇటువైపుకి తిప్పేసుకున్నాం కదా! ఇలా వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది. అంతేనండి, అయిపోయింది కదా! ఇప్పుడు ఈ 2 ఒకేలాగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. పై వైపున కరెక్ట్‌గా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోండి. చూడండి, మనకి ఇక్కడ కొంచెం ఎక్కువొచ్చింది కింద వైపున. అది కొంచెం సైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్‌గా ఉంది. ఓకేనా? ఇప్పుడైతే మనము ఇక్కడ కింద పట్టీ అనేది వేసుకోవాలి. వెనకాల వేసుకున్నాం కదా పట్టీ, అలాగే ఇక్కడ కూడా మనం పట్టీ అనేది వేసుకోవాలి. బ్యాక్ సైడ్ వైపు మనం ఏ విధంగా అయితే తీసుకున్నామో క్లాత్‌ని దీనికి కూడా అలాగే తీసుకోవాలి. ఈ ఫిల్స్ వచ్చే దగ్గర దీనికి కూడా ఒక ఫిల్ అనేది పెట్టేసుకోండి. దీన్ని లోపల వైపుకి ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి. మీరు కుట్టు వేసుకున్నా సరే, లేదంటే హెమ్మింగ్ వేసుకున్నా సరే. రెండో వైపున కూడా సేమ్ ఇదేలాగా స్టిచ్ వేసుకోవాలి. రెండు కూడా ఈ విధంగా కుట్టుకున్నాం కదా! ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ తీసేసుకొని షోల్డర్ జాయింట్ అయితే వేసుకోవాలి.
మనం కుట్టిన బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోవాలండి. తీసేసుకున్నాక ఇది చూడండి మనకి రాంగ్ సైడ్ వచ్చేసి కింద వైపుకు ఉండాలి. రైట్ సైడ్ వచ్చేసి పైకి ఉండాలి. ఇప్పుడు మనం ఇవి జాయింట్ వేస్తాం కదా! ఇలా జాయింట్ వేసినప్పుడు ఇది రాంగ్ సైడ్ పైకి ఉండాలి. రైట్ సైడ్ వచ్చేసి కిందకు ఉండాలి. అంటే ఈ 2 రైట్ సైడ్స్ వచ్చేసి ఎదురెదురుగా ఉండాలన్నమాట. ఇక్కడ మీరు షోల్డర్ జాయింట్ చేసే దగ్గర కూడా మీరు హాఫ్ ఇంచ్ ఖర్చు మనం విడిచిపెట్టాం కదా! హాఫ్ ఇంచ్ అనేది పట్టుకోవాలి. వేసుకోండి. మనము కట్ చేసినప్పుడు ఇక్కడ మనము క్రాస్ తీయలేదు షోల్డర్ దగ్గర అంటే ఇలా కుట్టినప్పుడు మనము ఇక్కడ హాఫ్ ఇంచ్ పడతాం కదా! ఈ చివరికి వచ్చినప్పటికి కొంచెం ఎక్కువ పట్టేసుకోవాలి. అలా చేసామంటే మనకి షోల్డర్ జారకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనకి మెడపట్టి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి వేయడం కోసము ఈ విధంగా క్రాస్ పీస్‌లు అయితే కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా క్రాస్‌గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకదానితో ఒకటి జాయింట్ వేసుకుందాము. వేసినప్పుడు చూడండి ఈ క్రాస్ అనేది పాదం వైపుకు చూస్తుంది కదా! ఇంకొక పీస్ కూడా ఇలాగే వేయకుండా ఇలా వేసుకోవాలి మనం. అంటే మన వైపుకి చూడాలన్నమాట. ఇలా వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసాక మళ్ళీ ఈ పీస్‌ని ఇటువైపుకి తిప్పేసుకొని ఇంకొక పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి ప్రతి పీస్ కూడా ఫస్ట్ ఎలా అయితే జాయిన్ చేసామో రెండోది కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా ఒకదానితో ఒకటి ఈ విధంగా జాయింట్ వేసుకున్నాం కదా! ఈ ఎక్స్‌ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా! ఇప్పుడు కుట్టిన బ్లౌజ్‌కి మెడకి జాయింట్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా షోల్డర్ కుట్టు వేసాం కదండీ! ఈ షోల్డర్ కుట్టు ఈ ఖర్చొచ్చేసి మనకి ఇలా బ్యాక్ సైడ్ వైపు వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోండి. తర్వాత చూడండి ఇక్కడ పెట్టేసుకొని ఈ పీస్‌ని ఇలా ఫోల్డింగ్ వేసి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో కుట్టుకోవాలి. ఈ నెక్ తిరిగే దగ్గర మాత్రం ఇలా కొంచెం పాదాన్ని పైకెత్తుకుంటూ ఇలా మీరు వంపు తిప్పుకుంటూ కుట్టాలి. ఇటువైపు కూడా మనకి ఈ ఖర్చు అనేది బ్యాక్ సైడ్ వైపే ఉండాలి. ఎక్స్‌ట్రా పీస్ అంతా కట్ చేసేయండి. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా! ఈ ఖర్చు పైకి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి క్లాత్. ఇలా ఫోల్డింగ్ వేసాక ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి మెయిన్ క్లాత్ మీద కాకుండా ఈ చివర లైనింగ్‌లో ఈ చివర మాత్రం కుట్టుపడాలి. ఇలా ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఈ విధంగా వంపు అనేది తిప్పేసుకోండి. కుట్టినప్పుడు ఈ విధంగా మనం చేయితో ఇలా పట్టేసుకొని ఇలా తిప్పుకున్నామంటే వెనకాల రౌండ్ అనేది నీట్ షేప్‌లో తిరుగుతుందనమాట. చూసారుగా ఇలా రావాలన్నమాట మనకి. మనకి ఇక్కడ మెయిన్ క్లాత్ మీద కుట్టు పడకుండా ఇలా పడాలి. తర్వాత ఎక్స్‌ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా చివరి దాకా కట్ చేసేసాం కదా! దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకొని మనం హెమ్మింగ్ వేసుకోవాలి. ఓకేనండి. ఇలా హెమ్మింగ్ వస్తుందన్నమాట. బ్యాక్ పార్ట్‌ని తీసేసుకోండి. తీసుకొని ఈ విధంగా వేయండి. అంటే ఇక్కడ కూడా మనకి రైట్ సైడ్ వచ్చేసి పై వైపు ఉంది. రాంగ్ సైడ్ కింద వైపు ఉంది. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ తీసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి ఇలా వేసుకోవాలి కదా! మనకి ఇలా రావాలి కదా! ఇలా వచ్చినప్పుడు మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చిట్కా ఉంది కదా! ఫ్రంట్ వైపుకి రావాలి కదా! ఇది ఫ్రంట్ వైపు వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేయి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ హ్యాండ్‌ని ఇలా తిప్పేసుకోండి. చూడండి ఇలా హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు కూడా మనకి రైట్ సైడ్ 2 కూడా ఈ విధంగా ఒకే వైపుకి ఉండాలి. పైకి రాంగ్ సైడ్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి షోల్డర్ ఇక్కడ జాయింట్ వేసున్నాం కదా! ఈ జాయింట్ వేసే చోట ఇక్కడ పైన చిట్కా కనిపిస్తుంది చూసారా? ఈ చిట్కాని దీనిపైన ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇటువైపున మనం హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇటువైపుది ఇటువైపు వేసుకోవాలి. ఇలా వేసాము అంటే మనకి ఎక్కడ కూడా ముడతలనేవి రావండి హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు. అలాగే ఒకటి ఎక్కువ తక్కువ కూడా రాకుండా నీట్ ఫినిషింగ్‌తో వచ్చేస్తుంది. చూడండి ఇలా సమానంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా మనము ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఖచ్చితంగా పట్టేసుకోవాలన్నమాట. అంటే హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో కుట్టుకుంటూ రావాలి.
ఇలా చివరి దాకా కుట్టుకున్నాం కదా, మళ్ళీ దీన్ని ఇటువైపుకి తిప్పేసుకొని ఈ కుట్టు వేసిన పైనే ఇంకో కుట్టు అనేది వేసుకోండి. ఇలా కింద వైపుకి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఏమైనా ముడతలు వచ్చేస్తే కుట్టు పడిపోతుంది దానిపైన. మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ అంతే, ఈ సెంటర్ నుంచి మళ్ళీ ఇటువైపున హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్నాం కదా, 2 చిట్కాలు కూడా ఈ విధంగా ఒకే చోటుకి రావాలన్నమాట. చూడండి ఇలా వేసుకున్నాం కదా, ఇంకొక వైపు కూడా సేమ్ అదేలాగా వేసుకోవాలి. ఇలా మనం రెండో సైడ్ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకుందాం. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వేయడం కోసము ఫస్ట్ అయితే మనకి నడుం లూజ్ అయితే తెలియాలండి. నడుం లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి 28వ సైజు నడుం లూజ్ అనమాట. నడుం లూజ్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. ఓకేనండి. నడుం లూజ్లో 4వ భాగం వచ్చేసి మనకి 7 ఇంచులు వస్తుంది ఒక వైపున. ఓకేనా. అలా కాదు అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి 28 ఇంచులు ఉంది కదా, ఈ 28వ ఇంచు దగ్గరికి టేప్ని ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేయండి. దీంట్లో సగం ఎంత వస్తుంది మనకి 14 ఇంచులు వస్తుంది. మళ్ళీ ఈ 14 ఇంచుల్ని మళ్ళీ 2 భాగాలు చేసేసుకోండి. 7 ఇంచులు అయితే మనకు వచ్చింది కదా, 7 ఇంచులు మనము ఇక్కడ నుంచి చూడండి, ఇది వచ్చేసి మనకి కాజా పట్టి కదా, ఈ కాజా పట్టి కొంచెం వదిలేసి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసేసుకొని 7 ఇంచుల దగ్గరికి వేసుకోండి మార్కింగ్. ఇటువైపున మనకి ఇక్కడ ఏమి విడిచిపెట్టుకోకుండా ఇక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసేసుకొని మళ్ళీ ఇటువైపు కూడా 7 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ వైపు ఇలా 2గా ఫోల్డింగ్ వేసేయండి. దీన్ని ఇక్కడ నుంచి 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేయండి. ఇలా మార్కింగ్ వేసేసాం కదా, ఇప్పుడు సైడ్ జాయిన్ చేద్దాం. ఇలా హ్యాండ్ని సమానంగా పెట్టేసుకోండి. కొలత బ్లౌజ్లోంచి హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోండి. చూడండి ఇలా లాగి పట్టి చూసుకోవాలి. ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. తర్వాత ఈ 2 కూడా అంటే మనకి ఇక్కడ చూడండి కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు 2 కూడా సమానంగా ఉండాలన్నమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా సమానంగా చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి మనకి ఈ విధంగా పెట్టేసుకొని మీరు కొలత జాకెట్ కూడా ఇక్కడ పెట్టేసుకొని మీరు సమానంగా కుట్టు వేసుకోవచ్చు. అయితే కొలత జాకెట్లోంచి నేనైతే తీసుకోవట్లేదండి, ఎందుకంటే చంక వాళ్ళకి టైట్గా పట్టేస్తుందని చెప్పారు. అందుకని నేను కొంచెం లూజ్ అయితే వేసాను అనమాట. అంటే కటింగ్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసాను లూజ్గా ఉండాలి అని. సో నేనైతే ఈ చిట్కానే ఫాలో అయిపోతున్నాను ఇప్పుడు. ఇక్కడ దాకా వేసుకున్నాక మళ్ళీ అక్కడికి ఆపేసి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ చిట్కాలు ఉన్నాయి కదా, అంటే ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ మార్కింగ్స్ 2 కూడా ఇలా ఒకే చోటకి పెట్టేసుకుని ఇలా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా మనకి స్ట్రైట్గా కుట్టు అయితే వచ్చేస్తుంది. తర్వాత మనం ఇంకొక 2-3 కుట్లు అనేది ఎక్స్ట్రాగా వేసుకోవాలి. ఇలా అయితే సైడ్ జాయింట్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి. చూసారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చిందో కుట్లు అనేవి కనిపిస్తుందా, ఇలా అయితే రావాలన్నమాట మనకి. సో ఇదే విధంగా మనకి రెండో వైపున కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండో వైపు కూడా ఇలా వేసుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఈజీగా అయితే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు కటింగ్ కూడా కావాలంటే ఇంతకు ముందు వీడియోలో అప్లోడ్ చేశాను, చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.